మిత్రులందరికీ శుభోదయం. 2/10/2024 గాంధీ జయంతి సందర్భంగా చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరిగంటి రాంబాబు గారి అధ్యక్షతన క్లబ్ భవనం నందు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు సభ్యులందరూ కూడా. ఈ సందర్భంగా హైకోర్టు లాయర్ శ్రీ డేవిడ్ గారు మాట్లాడుతూ, గాంధీజీ శాంతి అహింస అనే మార్గాల ద్వారా ప్రపంచ ప్రజలందరి మనస్సులను గెలుచుకున్నారని, ఇప్పుడు ప్రపంచంలో శాంతి కొరకు అందరూ కూడా గాంధీ మార్గాన్ని అవలంబిస్తున్నారని, అనుసరిస్తున్నారని కూడా అని చెప్పి ఈ సందర్భంగా చిన్నబాబు మాస్టారు, ప్రాత రాజశేఖర్ గారు, పిఎస్కే గుప్తా గారు, అలాగే రెహమాన్ గారు, అలాగే సూర్నాన్ గారు, రిటైర్డ్ సిఐ సూర్నాన్ గారు, అలాగే లాయర్ వెంకట్రావు గారు, చాలామంది పెద్దలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే కాకి రామకృష్ణ గారు, కాశీరాజు గారు, అలాగే మన ఇప్పుడు ఉన్న ఇక్కడ సభ్యులందరూ కూడా చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఘన నివాళులు అర్పించారు. అలాగే సత్యం మాస్టారు, భాస్కర్ గారు, ఈనాడు ఏడ్ ఏజెన్సీ ఇన్ఛార్జ్ శ్రీ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ఈ క్లబ్ భవనంలో అదనంగా మనం పైన ఏదైతే అంతస్తు నిర్మిస్తున్నామో ఆ అంతస్తు నిర్మాణానికి చాలామంది దాతలు విరాళం ఇచ్చారు. టీవీ రావణ్ గారు 5,000 ఇచ్చారు. అలాగే కాశీరాజు గారు 15,000 ఇచ్చారు. కాకి రామకృష్ణ గారు 10,000 ఇచ్చారు. రిటైర్డ్ సిఏ గారు సూర్యనారాయణ గారు 1,116 ఇచ్చారు. అలాగే కొత్తగా సభ్యులు ఈసారి మన క్లబ్లో జాయిన్ అయ్యారు. అలాగే ఎవరికిరెడ్డి దుర్గారావు గారు, పెండిరెడ్డి శ్రీనివాసరావు గారు, కోలా శంకర్రావు గారు, కురచా సత్యనారాయణ గారు, రొంగలి స్వామినాయుడు గారు, అలాగే భూపతిరాజు శ్రీనివాసరాజు గారు, వీళ్ళందరూ కూడా ఈ మధ్యని కొత్తగా మన క్లబ్లో జాయిన్ అవ్వడం, వాళ్ళందరూ కూడా అధికారికంగా వాళ్ళందరినీ కూడా క్లబ్లో చేర్చుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా వక్తలందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఎప్పుడున్న ఆనవాయితీ అనమాట. ఈ కార్యక్రమం అయిన తర్వాత చక్కని అల్పాహార విందును మరి కాశీరాజు గారు ఏర్పాటు చేశారు. అది స్వీకరించారు. ఓరిగంటి రాంబాబు గారికి, అలాగే జార్జుల జగ్గారావుకి క్రిస్టియన్ చూడండి బయట ఉంటుంది, ముస్లిం చూడండి ఖురాన్ ఉంటుంది. కానీ మన దురదృష్టం ఏంటంటే భగవద్గీత అనేది ఈ మధ్యకాలంలో 2-3 నెలల క్రితం చూస్తే ఆయన చక్కగా మనవరాలతో ఏదో స్విమ్మింగ్ పూల్లో ఉన్న ఫోటోలు ఇయర్స్కి కనిపించాయి. గ్రౌండ్లో తిరుగుతున్న కాశీరాజు గారు అందుకే వెళ్ళట్టున్నారు అని అనుకున్నాను. అందులో ఆయన అనుభవిస్తున్న ఆహ్లాదకరమైన ఆ మనస్తత్వాన్ని చాలా ఎప్రిషియబుల్గా అనిపించింది నాకు. అంటే ఆ అనుభూతి చాలా ఎప్రిషియబుల్గా అనిపించింది. అక్కడ మనవరాలతో ఏదో ఒక థీమ్ పార్క్ వెళ్ళి ఆ థీమ్ పార్క్లో స్విమ్మింగ్ పూల్లో వాళ్ళతో పాటు అంత ఆహ్లాదకరమైన మనస్తత్వం దేశాల్లో అన్నింటినీ కూడా మహాత్మా గాంధీ తాలూకా హిస్టరీ అంతా పాఠ్య పుస్తకాల్లో కూడా నమోదు చేయబడి ఉంది. మిత్రులారా, చూశారు కదా, కార్యక్రమం చక్కగా జరిగింది. అయితే ఇందులో నేను ఎవరి పేర్లైనా మర్చిపోతే దయచేసి మన్నించండి. కొన్ని పేర్లు నేను ఒకవేళ ఈ ఫ్లోలో చెప్పేటప్పుడు కొన్ని నేను చెప్పలేకపోవచ్చు. అలాగే ఓరిగంటి నెహ్రూ బాబు గారు, మా వీరభద్ర మాస్టారు, చాలామంది వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.